చూస్తున్నాం. సస్పెండ్ అయిన బళ్ళారి ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నం కర్ణాటకలో కలకలం రేపుతోంది. బాధ్యతలు తీసుకున్న ఒక్క రోజులోనే సస్పెన్షన్ వేటు పడటంతో ఎస్పీ మనస్తాపం చెందారు. బళ్ళారి అల్లర్లను అదుపు చేయలేకపోయారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎస్పీపై వేటు వేశారు. నిద్రమాత్రలు మింగి పవన్ నిజ్జూర్ సూసైడ్కు ప్రయత్నించారు. ప్రస్తుతం తుముకూరులోని తన మిత్రుడి ఇంట్లో ఉన్న నిజ్జూర్ ప్రాణాపాయం లేదని సన్నిహితులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. వంశీ, బళ్ళారి ఎస్పీ పవన్ నిజ్జూరు ఆత్మహత్య ఘటన ప్రస్తుతం కర్ణాటకలో కలకలం రేపుతుంది. ప్రధానంగా కర్ణాటకలో ఇవాళ జరగాల్సినటువంటి వాల్మీకి విగ్రహ ఏర్పాటు సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ బీజేపీ నేతలు ఇద్దరు కూడా పోటీ పడడము, కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే భరత్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి ఇంటి సమీపంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడము, ఆ మధ్యలో గన్మ్యాన్ ని పిస్తోల్ తీసుకొని కాల్పులు జరపడము లాంటి ఘటన నేపథ్యంలో మరి ఎస్పీని ప్రభుత్వము పవన్ నిజ్జూర్ ని సస్పెండ్ చేసింది. మరి దానికి మనస్తాపంగా ఆయన తన మిత్రుడి ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం తుమ్కూరులోని తన మిత్రుడి ఇంట్లో ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం ఉంది. అయితే ఎస్పీకి ఎలాంటి ప్రాణహాని లేదని చెప్పేసి సన్నిహితులు వైద్యులు చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ ఘటనలో ఎస్పీని అంటే తప్పు లేకపోయినప్పటికీ కూడా ఎస్పీని సస్పెండ్ చేయడంతో ఆయన మనస్తాపానికి గురై ఈ రకంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం ఏమీ లేదని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. కాకపోతే కొంత డోసు ఎక్కువగా తీసుకోవడం వల్లనే ఈ రకంగా జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతానికైతే వైద్యులు మరి కాసేపట్లో ఎస్పీకి సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని చెప్పారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.